హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ నేనేం చేస్తున్నా అంటున్నారా, మ్యాంగో పానకం ఉంటుంది, అంటే మామిడి పండ్ల పానకము పూరీలు చేసుకుంటారు కదా. ఇది సీజన్ స్టార్టింగ్లోనే ఆల్మోస్ట్ అందరు చేసి వీడియోస్ అనేది పెట్టేశానండి. నేనైతే ట్రై చేయడం అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే నేను వీడియోస్లో చూసాను తప్ప నేను ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. నాకు గైడ్ ఎవరు అనుకున్నారు? మా హస్బెండ్ అనమాట. ఆయన చెప్తున్నారు, నేను చేస్తున్నాను అనమాట. అంతే, ఎలా వస్తుంది అనేది ఇంకా టేస్ట్ చేసిన మా హస్బెండ్కి తెలియాలన్నమాట. అయితే ఆయన చెప్తున్నారు, లాస్ట్ టైం నేను చేసుకొని తిన్నాను, సేమ్ నువ్వు అలాగే చేసి పెట్టు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ నాకు. ఆయన చెప్తుంటే నేను మామిడి పండ్లు అనేది కట్ చేస్తున్నాను అనమాట. సీజన్ స్టార్టింగ్లో చేశారు అందరూ, ఇప్పుడు సీజన్ ఎండుకు వచ్చింది కదా, మామిడి పండ్లు అనేది మంచిగా దొరకట్లేదండి. అంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా అక్కడక్కడ, అలా వర్షాలు పడడం వల్ల మ్యాంగోస్లో పురుగులు వచ్చేస్తున్నాయి అనమాట. తొందరగా పండిపోతున్నాయి, బాగాలేవన్నమాట. ఇంకా ఆయన చెప్తూ ఉంటే నేను చేద్దాం నాకేంటి అని చెప్పి స్టార్ట్ చేశాను. ఏముందిలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. అంటే యూట్యూబ్లో కూడా చూశాను అనమాట, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఆల్రెడీ మనకు తెలుసు పూరీలు ఎలా చేస్తాము, ఎలా అంతా అది తెలుసు ఆ ప్రాసెస్. ఈ పానకం ఒక్కటేనా అని చెప్పేసి ఇవి కట్ చేశాను. ఇలా మిక్సీ జార్ తీసుకొని ఆ ముక్కలు, మామిడి ముక్కలన్నీ వేసేసి 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను, 4 యాలకులు, కాచి చల్లార్చిన పాలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. అయితే ఇందులో చెప్తాను లాస్ట్కి, అసలు ఇందులో షుగర్ అనేది కొద్దిగా తక్కువైందనమాట. అంటే స్వీట్నెస్ కొద్దిగా తక్కువైంది. నేను అనుకున్నాను మామిడి పండ్లు స్వీట్గానే ఉంటాయి కదా ఎక్కువ అని చెప్పేసి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అది లాస్ట్లో బిస్కెట్ అయిందనమాట. అంటే కొద్దిగా స్వీట్నెస్ అనేది తక్కువ వచ్చింది. తర్వాత పూరీలు కదా, దీనికి నేను గోధుమ పిండి వాడలేదు, మైదాపిండి వాడేసాను అనమాట. మైదాపిండితోని కొద్దిగా, అంటే మా హస్బెండ్ వరకే చేశాను కాబట్టి వాడాను నేను. ఎందుకంటే నాకు స్వీట్ హాట్ రెండూ నచ్చవు అనమాట. రెండు కలిపి తినడం నచ్చదు. అయితే స్వీట్ అన్నది తింటా, అయితే హాట్ అన్నది తింటా అన్నమాట. అంటే ఈ రెండు, ఇది స్వీట్గా ఉంటుంది, ఇదేమో కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది పూరి. అందుకోసం ఆ రెండు మిక్స్ చేసుకొని తినాలంటే నాకు ఇష్టం ఉండదు. ఆయన కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆయన అయితే డోర్ దగ్గర కూర్చొని పిలుస్తున్నారనమాట. ఓకే, నేను ట్రై చేయనా, నేను చెయ్యనా, నేను చెప్పినట్టు చేస్తున్నావా అంటున్నాడు అనమాట. లేదండి, మీరు కిచెన్లోకి రాకండి, నేను చేసేస్తాను అని చెప్పేసి ఆయనను పంపించేసాను అనమాట. ఆయన టీవీ చూస్తున్నారు అనుకోండి. ఇంకా మనము పూరీలు స్టార్ట్ చేసామన్నమాట. పూరీలు అయితే నాకు రౌండ్గా రావు. మనము ప్రెస్ చేసే మిషన్ ఉంటుంది కదా, అందులోనైతేనే వస్తాయి. ఇలా చేతితో చేసినప్పుడు అయితే రౌండ్గా రావన్నమాట. దానికోసం నేను ఇక్కడ చేసుకొని పూరీలన్నీ పెట్టేసుకున్నాను. పానకం రెడీ, పూరీలు రెడీ. ఇప్పుడు మా ఆయన రియాక్షన్ అనేది యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడండి ఆయన ఎలా ఏమన్నారు అని చెప్పేసి. అంటే వాయిస్ ఓవరే ఉంటుంది. ఆయన ఎలా నచ్చిందా నచ్చలేదా అనేది. నేను చెప్పాను కదా, స్టార్టింగ్ కొద్దిగా స్వీట్నెస్ అనేది తక్కువైంది, కానీ స్మెల్ మాత్రం సూపర్ అని చెప్పారు. స్మెల్ కానీ పూరి అది అంతా బాగుందని చెప్పారు. నేను చేసిన వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీరు కూడా ఈ సమ్మర్లో చేసుకొని తిన్నారా మామిడి పండ్ల పానకం పూరి? ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్